గడ్డి బాగా ఏరండ్రా, మనకి వారం రోజులు మంట వేయడానికి రావాలి. సరే రమేష్, ఇప్పుడు అందరికంటే పెద్దగా ఒక మేడ కడతా. ఈ పొలం ముసలోడు వచ్చేలోపు మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అరే మహేష్, నువ్వు ఆగమాగం జగన్నాథంలోకి ఎందుకు కొడుతున్నావురా? ఆ ముసలోడు రాని, నేను చూసుకుంటా. మొగుడు మొలకలక పోతే ఎలక విషయాలు ఎక్కడ పడ్డాడంట. ముసలోడు అత్తే చూసుకుంటావు, నువ్వు చూసుకుంటావు అన్న పత్తంట్లో కూడా. అరే బర్రా నోరా, ఎప్పుడు నా మీద ఎవరు ఎత్తావేంద్రా నువ్వు? అరే రాజుగా, అసలు నీకు గడ్డి మోపులు వేస్తున్నావురా? అంతగానం కట్టుకుంటున్నావు. నాకెందుకు లేవరా, ఒకటే చెప్తాను లేవడతా ఈ మోపుని. అరే అతని నుంచి వచ్చేది ముసలోడు అనుకుంటా, అలాగే తను రోయ్. అరే మహేష్, గడ్డి మోపులు వేసుకోలేదురా, ఎవడన్నా వచ్చి లేపండ్రా. అప్పుడే చెప్పినాం కదా గడ్డి తక్కువ పెట్టుకో అని. లగ్గం ఉంటే బకెటెడ్ మటన్ తింటావు బక్కోడా, మళ్ళీ చూస్తే పిట్టపిల్ల అంత ఉంటావు. లేపు. అరే నాకు వేసుకోలేదురా, ఎవడన్నా వచ్చి లేపండ్రా. లేపు బకోడ లేపు, చిట్టెడు తింటూ. అమ్మయ్య, వెళ్దాం పదండి. అరే మహేష్, మనకు అవసరమా ఇది? ఇంట్లో మంచిగా పడుకునే వాళ్ళం కదా, ఇలా పొద్దున్న లేవడం ఎందుకు, మంట కాపుకోవడం ఎందుకు, చదివి వనగడం ఎందుకు? నీకేం తెలుసురా, చలిలో మంట కాపుకుంటే ఆ మజానే వేరు అసలు. నీకేంట్రా, మీ ఇంట్లో అయితే నిన్నేమన్నారు. ఈ రోజు మా అమ్మ నన్ను కొట్టబోయింది తెలుసా. సంక్రాంతి దాకానే కదరా ఈ చలి, మళ్ళీ ఉండదులే. అవునరా నిజమే, ఈ చలి సంక్రాంతికి పోయి సంకల్ లేపనిది, శివరాత్రికి పోయి శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది. అరే సంక్రాంతి అంటే గుర్తుకొచ్చిందిరా, నేను నిన్న దుకాణంలోకి వెళ్తే పతంగి కోసం వాడు రూపాయి చెప్పిండు. పోయినా సరే అయితే ఆటలాగే ఇచ్చిండు నాకు పతంగి. ఈసారి మనమే చేసుకుందాం ఎట్లాగైనా. అవునురా, రవి గారు అన్నది కరెక్ట్. ఈసారి ఎట్లాగైనా మనమే పతంగులు చేసుకొని ఎగిరేద్దాం. సరేరా, మనకి మాన్యదారం కావాలి కదా మరి. పోయినా సరే లింగం వాడు ఆ మాన్యదారంతో మన పతంగి నింపేసిండు. అది కన్నా కట్ట కింద పోయి పడ్డది. ఈసారి ఎట్లాగైనా మనం మాన్యదారం కొనాలి. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, మనము మన సూదిదారాన్ని గంజిలో ముంచి తీసినామనుకో, అది మాన్యదారం అయిపోతుంది. అప్పుడు మనం మన పతంగులు దింపేయచ్చు. అరే మహేష్, అసలు నీ బ్రెయిన్ ఐడియాల పుట్టరా? అరే నీకు విషయం తెలుసా, ఈ అడిగాడికి అసలు పతంగి వేయడం రాదు. అరే బక్కోడా, పతంగి అంత హైట్ ఉంటావు నువ్వు. నువ్వు నన్ను అంటావా? ఈసారి పండక్కి నిన్నే ఎగిరేస్తారా నేను? నీకు కన్నం కట్టడమే రాదు అసలు, నువ్వెలా ఎగిరేస్తావు? నాకు కన్నం పెట్టడం రాదురా, కానీ నిద్రలో చూసుకోవడం వస్తుంది నీ లెక్క. అరే మహేష్, నీకు ఒక విషయం తెలుసా, వీడు నిన్న రాత్రి టాయిలెట్ వస్తే వీళ్ళ అమ్మని లేపిండు. వీళ్ళ అమ్మ ఇన్ని బయటకు తీసుకెళ్లి టాయిలెట్ ఒప్పించుకొని వచ్చి పడుకున్నది. తెల్లారు చూస్తే బిడ్డ అంతా పచ్చి అయిపోయింది. మీరు బయట టాయిలెట్ వస్తే బిడ్డ ఎందుకు నాడిపోయిందా? వీడు బయట పోయలేదురా, వాడు కలగన్నాడు వాళ్ళ అమ్మ బయటకు తీసుకెళ్ళినట్లు. నిద్రలోనే టాయిలెట్ పోసేసుకున్నాడు. అరే రాజు, ఏడవకు. అరే అక్కడ నుంచి లింగం గడు వస్తుండ్రా. నిన్న అన్ని గడ్డికి రమ్మని చెప్పిన, కానీ రాలేడాడు. పనున్నదని చెప్పిండు. ఇప్పుడు ఏం పోయి మంట కావడానికి వస్తుండు. మహేష్, మంట కావుతున్నారా అందరూ? లేదురా, నీ తాత లగ్గం కదా, రేపు మేక తలకాయ కంపిస్తున్నాం. దా ఖర్చు తినుకో. కష్టపడి కోడి గుడ్డు పెడితే కలువైన పకి కూడా వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడంట నీ లెక్క. మంట కావడానికి కదా వచ్చింది. దా ఖర్చు కావద్దా. ఇప్పుడు చూడండి, గడ్డి పరక తీసి నేను సిగరెట్ ఎలా చేస్తాను. సేమ్ మీ తాత లెక్కనే తాగుతున్నావా? ఎంతైనా గంగారం మనవాడు అంటే మనవాడే. అవు అటు నుంచి మీ తాత వస్తుండు, మీ తాత కూడా చూపెట్టు. ఇది ఊరికే జోక్ చేసినారా, జోకు. అరే రవిగా, నువ్వేం చెప్తున్నావురా? నేను నెల వరకు దాని పేరు రాసుకుంటున్నారా చేతి మీద. ఇవాళ పొద్దుగల శ్రీనివాస్ గారికి నా చూసింది అనుకో, నిన్ను నీ వీపు విమానమే. ఎంగిటాకులు వేరుకుంటోడికి గంజే పానకం అన్నట్లు ఇది రానే కరెక్ట్. దీని గురించి ఎవరు చెప్తారా సార్కి? మనమే ఉన్నాం కదా. అరే లింగంగానే మర్చిపోయినావా నువ్వు? అరే లింగంగా, చెప్తావు నా గురించి నువ్వు? చెప్తారా? నేనెందుకు చెప్తా? నువ్వు చేతి మీద రాసుకున్నది చెప్పా, రాజుగారు సిగరెట్ పట్టింది కూడా అస్సలు చెప్పా. నాకైతే డౌటేరా, ఇవాళ మీ పని అయితే గోవిందా. అరే అసలు మర్చిపోయినా మనము, గడ్డ అయిపోతుంది. కాకిరమంట చేద్దాం. అవునురా, మర్చిపోయినా. చలో కాకిరమంట చేద్దాం.